నుంచి నిన్న మామూలుగా మొన్నటి వరకు ఏంటంటే ఒక నలుగురు దగ్గరే ఉంది. నలుగురు అని వచ్చింది. సో, నిన్న అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురిలో నేను లేను అనైతే స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవైపేమో ఆ నలుగురిలో నేను లేనని ఆయన అంటున్నారు. బట్ ఓపెన్ సీక్రెట్ లాగా అందరికీ తెలుసు. అసలు నిజంగా ఆ నలుగురిలో లేరంటారా అల్లు అరవింద్ గారు? మీ ఉద్దేశం ఏంటి? అంటే ఆయన ఉద్దేశం నాకు తెలియదు. ఆయన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి ఆయన అరవింద్ గారు ఎందుకు నేను లేనంటున్నారు నాకు తెలియదు కానీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆ నలుగురు చేతిలో థియేటర్స్ ఉన్నాయి అంటున్నారు కదా. అది ఎంతవరకు నిజం అంటారు? ఆ నలుగురు చేతిలో థియేటర్స్ అంటే ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నారండి వీళ్ళకి, బిజినెస్ వీళ్ళది. అంటే వీళ్ళు సినిమాలు చేసుకుంటున్నారు, ఒక బ్యానర్ పెట్టి సినిమాలు చేసుకుంటున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి థియేటర్లు అడుక్కునే పరిస్థితి రాకుండా వీళ్ళు థియేటర్స్ని లీజుకి తీసుకుంటున్నారు. తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు. అయితే వీళ్ళ సినిమాలు ఉన్నప్పుడు వీళ్ళ సినిమా రిలీజ్ చేసుకుంటున్నారు. బయట సినిమాలు ఉన్నప్పుడు కంటెంట్ బాగుంటే చూసి థియేటర్లు ఇస్తున్నారు అంటున్నారు మీరు.